నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 15, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఒక స్పెషల్ రోజండి. అదే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే అన్నమాట. అంటే స్వాతంత్ర దినోత్సవము. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనం పంచాంగంలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషములకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 11 గంటల 50 నిమిషముల వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జం సాయంత్రం సమయంలో 4 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 6 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం 2 సార్లు ఉదయం పూట 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 35 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 3 గంటల 29 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషముల నుంచి 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 1 గంట 35 నిమిషాల నుంచి తెల్లవారుజామున వరకు, అనగా 3 గంటల 5 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 35 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు తాత్కాలికంగా పరిష్కారమైనట్టే కనబడతాయి, కానీ మళ్ళా తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో పరిష్కారం అయిపోయింది అని నిబ్బరంగా ఉండకుండా దాన్ని పర్యవేక్షించే ప్రయత్నం చేసుకోండి. దాని వెనకాల పరిష్కారం అయిపోయింది అన్న దాని వెనకాల ఏదైనా మర్మం ఉందా, ఇబ్బంది ఉందా అనేది చెక్ చేసుకుని అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి. కానీ అమ్మ అయిపోయింది, నాకు పరిష్కారం అయిపోయింది అన్నట్టుగా నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేయకండి. ఎక్కడో ఏదో తప్పిదం జరిగే అవకాశం కనబడుతోంది. అయితే వాహన సంబంధిత లావాదేవీలు ఏవైనా చేయాలన్నా, అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వాహనం నడిపేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకుని నడుపుకున్నట్టయితే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో, మీరున్న కార్యాలయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త. కోర్టు విషయాలకు సంబంధించిన, లేదంటే కోర్టు మీకు స్థిర చరాస్తుల విషయంలో కానీ, కోర్టు సంబంధిత సమస్యల్లో కానీ, లేదా వాయిదాలు పడుతోంది ఇంకా మాది అని అనుకున్న వాళ్లకు, లేదా కొత్తగా నేను కోర్టులో ఏదైనా అంశం గురించి నేను కేసు వెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజుని మాత్రం ఆ ప్రయత్నాలు చేయకండి. ఒకవేళ మీకు ఏదైనా సమన్లు వచ్చినా, లేదంటే కోర్టుకు వెళ్ళవలసి వచ్చినా వెళ్ళి అటెండ్ అయిపోయి వచ్చేసే ప్రయత్నమే చేసుకోండి. కానీ దాని గురించి అన్నట్టుగా ఎటువంటి ప్రయత్నం కొత్తగా అయితే చేయమాకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించట్లేదు. అవి కూడా సీజనల్ వే. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నారాయణ మంత్రాన్ని యథాశక్తి పఠించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి విదేశాలు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయా రంగంలో ఉన్న వాళ్ళ ఉద్యోగ నిమిత్తంగా కావచ్చు, లేదా సరదా ట్రిప్ కోసం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు అక్కడికి వెళ్ళి స్థిరపడడం కానీ, చదువుకోవడం కానీ, ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విదేశాలు వెళ్లేందుకు సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆధ్యాత్మిక చింతన పెరిగి మీకు కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి సంకేతాలు మీకు కనబడతాయి. శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము రావటము, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇలాగా కొన్ని కొన్ని శుభ సూచకాలు కనబడుతున్నాయి అన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించట్లేదు. చాలా చక్కగా యాక్టివ్గా ఈరోజు ఉండబోతున్నారు. మీరు ఏది పని తలపెట్టినా ఈరోజు చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. పెట్టుబడి నిమిత్తం కాదు, సేవింగ్స్ కోసం కాదు, ఇలా వ్యాపార విస్తరణ కోసం కాదు, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటికీ సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు చెప్పవలసిన పరిహారం ఏంటంటే, కాళీ అమ్మవారికి
ఈరోజు ఒక్కసారి మీరు ఆ అమ్మవారిని తలుచుకొని మనసులో కానీ మంత్రం కానీ లేదా ఆలయ దర్శనం కానీ చేసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఏ పని మీదైనా సరే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని వక్రగతిలో మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల నిర్ణయాలు మీరు ఆలస్యంగా తీసుకుంటారు. ఆ ఆలస్యంగా తీసుకోవడం వల్ల మీకు అనారోగ్యపరంగాను, తర్వాత ఆర్థిక పరంగాను, ధనపరంగాను, వ్యాపార పరంగాను, కుటుంబ పరంగాను కూడా మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్త తీసుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత కుటుంబ పరంగా, ధనపరంగా, ఉద్యోగపరంగా, దీంతో పాటు ఇతరత్ర విషయాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకళ్ళని సలహా అడిగే ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే కనుక ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ముందుకు వెళ్ళవలసిన పనులన్నీ వెనక్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. రుణ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని కనీసము 8 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి నూతన ఒప్పందాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. వెనకడుగు వేసుకోకుండా ఈ రోజు అలాంటివి ఏవైనా వస్తే కనుక తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వివాహ చర్చలకు కూడా చాలా చక్కని అనుకూలమైన సమయము. నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలన్నా, లేదా వివాహానికి సంబంధించిన ముహూర్తాలు నిర్ణయించుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మంచి వార్తలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఏ ప్రయత్నం చేసినా ఈ రోజు మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. కోర్టు పరంగా కావచ్చు, స్థిరచరాస్తులు కావచ్చు, వస్తు వాహనాలు కొనుక్కోవడంలో కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ రోజు మీకు చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రోజును వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయడంతో పాటు కుదరలేని వాళ్ళు ఏదైనా విష్ణునామాన్ని కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.